ఇటువంటి తప్పులు రెండోసారి ఇప్పుడు ఎవరికైనా దేవుడే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వంలో వెంకటేశ్వర స్వామి భక్తులే. కానీ అది చూసేవా డబ్బు ఎట్లాంటి పనైనా చేపిస్తుంది. ఇప్పుడు మనకి డబ్బు కావాలి అని అంటే ఏ పని చేయడానికైనా రెడీగా ఉన్నాం మనం మనసులో. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలని తీసేసుకొని ఇన్ని కోట్లు సంపాదించినా కూడా నిజంగా చివరికి మన బతుకులు ఎలా ఉన్నాయంటే కుక్కల్లాగా వాటిని కావలు కాయటానికే బతుకుతున్నాం. కానీ ఇన్ని కోట్లు సంపాదించినా కూడా తృప్తిగా తినలేకపోతున్నాం. ఎటు పట్టినా కూడా బాడీ గార్డులు, దేనికి భయం 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 భయంతో చచ్చిపోతున్నాం. నిజంగా ఈరోజు బజార్లో అడుక్కునేవాడు 100 రెట్లు అదృష్టంగా ఉన్నాడు. కమ్మంగా దీన్ని ఆగి నిద్రపోతున్నాడు. వాడినంత తృప్తిగా మనం ఉండలేకపోతున్నామే. కారణం ఏంటంటే అతిగా సంపాదించే డబ్బు సంపాదించి మనం ఎటువంటి సుఖాన్ని పొందలేం. అటువంటి అనర్థదాయకమైనటువంటి సంపాదనలు ఇప్పటి నుంచే ఎవరైనా సరే నాతో సహా మానుకోవాలని, ఇది దైవానికే ఒక చెడ్డ పేరు కాబట్టి, మనం భారతీయులమే కాబట్టి మన యొక్క విలువల్ని మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇది ఏదో పొగడతలని కానీ ఇంకొకరిని ఏదో కించపరుస్తామని కానీ అయితే నాకేమీ లేదు. ఒక భారతీయుడిగా, ఒక వ్యక్తిగా, ఒక దైవభక్తుడిగా దీన్ని 10 మందిలోకి తీసుకెళ్ళి అందరం మేల్కొని ఇటువంటి తప్పు అనేది జరగకుండా దాన్ని కాపాడాలని, ఇటువంటి పాలకుల్ని దాన్ని మనసు మార్చేసి దీన్ని శిక్షించటమే అని కాదు, భగవంతుడే శిక్షేస్తాడు ఎవరికి ఏ తప్పు చేసినా కూడా. కాకపోతే మనం భారతీయులం కాబట్టి ఒక దైవ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఇది రెండోసారి ఇటువంటివి జరగకుండా, ఎందుకంటే మనోభావాలకు సంబంధించిన ఇవన్నీ కూడా అటువంటివి జరగకుండా కాపాడతారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ, జై శ్రీరామ్.